మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటి ముప్పడిగా అక్రమ లేఅవుట్లు, ఇప్పటి ముప్పడిగా మనతో అంతరించిపోతుంది సమాజం. మన తర్వాత మన పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా ఇక్కడ బతకాలనే ఆలోచన లేకుండా ప్రభుత్వ భూముల్ని రాజకీయ నాయకుల ముసుగులో, అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల ముసుగుల్లో కబ్జాలు చేసినటువంటి ఘనతని ఈ రోజున నడిబొడ్డున బట్టలు ఉడదీసి మరి నిగ్గు తెలిసి ముద్రకి తీసుకొస్తా ఉన్నాం. దీనికి కూడా రంగులు వేస్తా ఉన్నారు. ఏదో ఒక కులానికో ఒక మతానికో చెందినటువంటి వాళ్ళకి ఏదో చేస్తారని. అది ఎవడైతే దొంగతనం చేసినాడో వాడు మాత్రం మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ ప్రజలు ఎవరు దీన్ని ఆమోదించడం లేదు. దొంగతనానికి, అవినీతికి కులం ఉండదు, మతం ఉండదు. ఈ మాటలు మాట్లాడేవాడు అర్థం చేసుకోవాలా. కులం, మతం అనేది నాయకులకు ఉండదు, అవినీతికి ఉండదు. అదే రకంగా అరాచకానికి ఉండదు. అరాచకం ఏ కులస్తుడు చేసినా తప్పే, ఏ మతస్థుడు చేసినా తప్పే. అవినీతి ఏ అధికారి చేసినా తప్పే, రాజకీయ నాయకుడు చేసినా తప్పే, ఏ కులానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే, ఏ మతానికి చెందినటువంటి నాయకుడు చేసినా తప్పే అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. మా ఆలోచనలు, అడుగులు కూడా అదే దిశగానే పోతాయి. మీరేదో కులాన్ని చూపించో, మతాన్ని చూపించో, బెదరగొట్టి మేము చేసే పనులకు అడ్డొస్తామంటే తొక్కుకుంటూ పోతాం, కానీ మీకు ఎక్కడ తెలియజేస్తున్నారు. రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటే ప్రజల్ని మభ్యపెడుతూ, అమరావతిలో 33,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతాంగాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి రాక్షసంగా వాళ్ళని హింసిస్తూ, పరదాలు పెట్టుకొని ప్రయాణాలు చేసి ప్రజల మధ్యకి రావాలంటేనే అసహించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి స్వస్తి చెప్తూ ఈ రోజున మీ ముంగుట్లేకి పెన్షన్ ఇచ్చే రోజున ఖచ్చితంగా 1వ తారీఖు ముఖ్యమంత్రి మీ ఇంటికి వస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యేలు కూడా మీ ఇళ్లకు వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళు కూడా పెన్షన్ పంచేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం పెంచుకుంటున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోమంటున్నారు. ఇవన్నీ కూడా పరిపాలనలో వచ్చినటువంటి మార్పులు. ప్రజలు అశాంతితో ఉన్నారు, వాళ్ళకు నమ్మకాన్ని కలిగించాలా, వాళ్ళ సమాజంలో ఒక శాంతిని కల్పింపజేయాలనే ఒక బాధ్యతతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మీకు కనపడిందో లేదో మీరు అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంతేకాదు, గడిచిన పాలకుల హయాంలో నాయకులు పోయి పెన్షన్ రావాలంటే స్థానికంగా వాలంటీర్కి లంచం ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. పెన్షన్ రావాలంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి పోయేసి మీరు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. పెన్షన్ డబ్బు మీ ఇంటికి రావాలన్నా కూడా 100-200 అప్పచెప్తే కానీ వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి గత పాలకుల పరిపాలన ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజున మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏ మాత్రం వాలంటీర్ వ్యవస్థకు సంబంధం లేకుండానే అధికారులు పొద్దున్నే 5:30 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 5 గంటల లోపల 100% మీ పెన్షన్లు అందించినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కోపం ఉండదు, రాజకీయ నాయకుడికి కులాలతో మతాలతో సంబంధాలు ఉండవు, అంతా మా వాళ్ళే. ఎన్నికలు అయిపోయిన తర్వాత మా జాతి నిజాయితీగా ఉండేటువంటి జాతి. ఎవడైతే అవినీతికి పాల్పడతాడో, ఎవడైతే రాజకీయ ముసుగులో ఆస్తులు దోచుకున్నాడో, ఎవడైతే రాజకీయ ముసుగులో మైన్స్ కొలగొట్టాడో, ఎవడైతే అవినీతి ముసుగులో ఉద్యోగస్తులు పెట్టుకొని ప్రభుత్వ భూములు కొలగొట్టారు, వీళ్ళు మాకు శత్రువులు. కానీ వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా మాకేం శత్రువులు కాదని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. మా ప్రత్యర్థులే కానీ వాళ్ళు మాకు శత్రువులు కాదనే భావనతోనే మేము ఉన్నామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వారికి తెలియజేస్తాను. మీరు ఎవరైనా తప్పు చేసింటే మాకు భయపడతా ఉంటారు, దొంగతనం చేసింటే భయపడతా ఉంటారు, వేరే వాళ్ళ ఆస్తి ఇంకొకరి పేరుతో ఫోటో పెట్టి ఇంకొకరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఫోర్జరీ సంతకాలు చేసింటే భయపడతా ఉంటారు. అంతేగాని మాతో భయపడమని చెప్పి మేము కోరడం లేదు. ఎవడైతే తప్పు చేసినోడే భయపడతాడు. తప్పు చేయనోడు ఎవడు కూడా అధికార మార్పిడి అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ప్రజాస్వామ్యంలో. అధికారం మారుతూనే ఒక అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు దౌర్జన్యం చేస్తేనో లేదంటే డబ్బు సంపాదిస్తేనో అధికారంలో శాశ్వతంగా ఉంటామంటే వాడు మూర్ఖుడు అనేది అర్థం చేసుకోమంటాను. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లోనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. కాబట్టి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇది మంచి ప్రభుత్వం, మీ అందరి మంచి కోరేటువంటి ప్రభుత్వం, మీ జీవితాల్లో మంచి తేవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా మీ జీవితంలో ఇప్పటికి చేసినటువంటి మంచి కంటే 1000 రెట్లు ఇంకా ఎక్కువ మంచి చేయాలని ఒక పట్టుదలతో, నిబద్ధతతో ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతల్ని ఆశీర్వదించమని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ, వచ్చే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఈ సుపరిపాలన మరింత పెద్ద ఎత్తున ప్రజల్లో సంక్షేమం కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కావచ్చు, రాజధాని కావచ్చు, పోలవరాన్ని కావచ్చు,
పూర్తి చేసేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ప్రజానీకం జీవితంలో మార్పులు తెచ్చేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదే రకంగా కదిరిలో కూడా ఎవరైనా ఆలోచన చేసుకోండి. ఎవరిని మాకు వ్యక్తిగతంగా వైషమ్యాలు కానీ శత్రుత్వాలు కానీ పెట్టుకొని రాజకీయాలు చెయ్యం. అవినీతి పనులను మాత్రం వదలం, తప్పు చేసిన వదలం. ఉద్యోగస్తులకు కూడా మేము ఇదే చెప్తా ఉన్నాం, మీరు మంచి చేయండి. ప్రభుత్వానికి కార్యాలయాలకు వచ్చేటువంటి వాళ్ళకి ఒక నయా పైసలు ఆశించకుండా వాళ్ళకు మంచి చేసి పంపండి. కానీ చెడ్డ చేయొద్దండి, పీడించొద్దండి. పీడిస్తే మాత్రం మేము తాళం ఇస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని గౌరవిస్తాం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటాం. మీ కష్టం వస్తే మేము అండగా నిలబడతాం. కానీ అవినీతికి పాల్పడితే మాత్రం మేము ఓర్చుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజల్లో ఆలోచన అదే ఉంది. అవినీతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది. అశాంతి లేనటువంటి సమాజం కావాలనే ఆలోచనతో ఉంది. సుపరిపాలన కావాలనేటువంటి ఆలోచనతో సమాజం ఉంది. కాబట్టి మా ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలనలో మంచి ప్రభుత్వంగా మీ అందరి మనసుల్లో ఉందని చెప్పేసి బలంగా నమ్ముతూ, ఇంకా మంచి పేరు తెచ్చుకునేటువంటి దిశగానే భవిష్యత్తులో కూడా మా ఆలోచనలు కానీ అడుగులు కానీ ఉంటాయని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్, జై తెలుగుదేశం, జై జనగణ.